హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ వెంకట్. ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. దేనికి సంబంధించి? అల్లు అర్జున్ పుష్ప సినిమా చూడటానికి వెళ్ళి సంధ్యా థియేటర్ దగ్గర చేసినటువంటి దానికి సంబంధించి ఆ సంఘటన, అందులో రేవతి అనే అభిమాని చనిపోవడం, అలాగే ఆమె కొడుకు కూడా ఇప్పుడు కోలుకోలేదు, ఇంకా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదానికి గురైండు, బ్రెయిన్ ఇంకా నెట్వర్క్లోకి రాలేదనేది డాక్టర్లు చెబుతున్న అంశం. ఆ సంఘటనకు సంబంధించి ఇక్కడ తెలంగాణ ఇదిలో రాజకీయ రంగు కూడా పులుముకుంది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తే ఆయన 24 గంటల్లోపే బెయిల్ తెచ్చుకోవటం, ఆయన నెట్వర్క్ ఉపయోగించి, ఆయన డబ్బు పవర్ ఉపయోగించుకొని, తర్వాత ఒక్కరోజు ఒక నైట్ జైల్లో అతను ఉండి వచ్చినందుకు ఈ సినిమా ఇండస్ట్రీ అంతా వెళ్ళిపోయి ఆయన్ని పరామర్శలు చేసి ఏదో భావోద్వేగానికి లోన్ అవ్వడం, ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసినటువంటి పరిస్థితిని సమాజం చూసింది. అటువైపు బాధిత కుటుంబానికి కనీసం ఒక పరామర్శ కానీ, ఒక మాట కానీ పుష్ప సినిమా టీం నుంచి, సరే హీరో వెళ్ళలేదు, కనీసం ప్రొడ్యూసర్లైనా ఏమన్నా వెళ్ళి ఆ కుటుంబానికి, ఆమె చనిపోయిన తర్వాత రేవతి వెళ్ళి కలిశారా, పరామర్శించారా? మేము ఉన్నాము, ఏం పర్లేదు, మేము చూసుకుంటాము, మీ కుటుంబానికి ఆర్థికంగా అన్ని విధాలా చూసుకుంటాము, కొడుకుని వైద్యం చేపిస్తాము, జరిగిపోయింది సంఘటన, గ్రహచారం అని చెప్పి వాళ్ళకి ఏమన్నా ఒక ధైర్యవచనాలు చెప్పారా అంటే అదేం లేదు. అట్లా వాళ్ళు విషాదం జరిగినటువంటి కుటుంబానికి సంబంధించి ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్కరు వెళ్లకుండా, ఒక్కరు పరామర్శ చేయకుండా హాయిగా కోట్లాది కోట్ల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏది అల్లు అర్జున్కి, వాళ్ళ కష్టార్జితం ఓకే, హీరోగా ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా 100 కోట్లలో తీసుకుంటున్నాడు, పొలిటికల్ సపోర్ట్ ఉంది, ఆయనకి ఏది కావాలంటే అదే, అన్ని బలాలు ఉన్న వ్యక్తి. అక్కడ ఒక సంఘటన జరిగితే మానవీయంగా స్పందించకుండా, అది నాకేమీ తెలియదు, నేను అభిమానుల కోసం వెళ్ళాను, చూశాను, వచ్చానని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, అదంతా ఏమైంది చివరికి? అది దానికి సంబంధించిన విజువల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏది అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో సినిమా చూడటానికి వచ్చింది, సినిమా థియేటర్ లోపలికి ఎలా ఎంటర్ అయ్యిండు, ఏ టైమింగ్లో ఎంటర్ అయ్యిండు, సినిమా మరి రేవతి ఎట్లా పాపం ఆ తొక్కిసలాట్లో చనిపోయింది, అలాగే రేవతి కొడుకు ఎట్లా ఇదైపోయిండు, అతనికి పోలీసులు సిపిఆర్ ఎట్లా చేశారు, అలాగే రేవతిని బతికించడానికి పోలీసులు సిపిఆర్ ఎంత కష్టపడ్డారు, అలాగే సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అల్లు అర్జున్ రోడ్ షో ఎలా చేశాడు, ఇవన్నీ క్లియర్గా విజువల్స్ వచ్చినాయి బయటికి. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే విషయాలు ఏవైతే అల్లు అర్జున్కు సంబంధించిన సంధ్యా థియేటర్ విజువల్స్లో ఉన్నాయో అదే విషయాలు ఆయన సమాచారం తెప్పించుకొని మాట్లాడితే అదంతా తప్పు అన్నారు. ఎవరు? అల్లు అర్జునే నా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఇదంతా రాజకీయం అన్నట్లుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆయన డిఫెండ్ చేసుకునే ప్రయత్నాలు చేశారు తప్ప, బాధిత కుటుంబం వైపు సినిమా వాళ్ళు కానీ, పుష్ప సినిమా నిర్మాతలు కానీ, డైరెక్టర్ కానీ ఎవరు అటువైపు చూసింది లేదు. పాపం కనీసం ఒక మాట చెప్పింది లేదు. అరెస్ట్ అయిన తర్వాత, మీడియాకి ఎక్కిన తర్వాత అల్లు అర్జున్ ఆ కుటుంబానికి 25 లక్షలు డబ్బు అనౌన్స్ చేశాడు. కానీ చివరికి అదన్నా పంపించారా అంటే అది కూడా లేదని ఇది బయటపడింది. ఎవరు? రేవతి భర్త మీడియాకు వచ్చి ఏం చెప్పాడు, నాకు 25 లక్షలు ఏమి ఇవ్వలేదు, 10 లక్షలే ఇచ్చారని చెప్పాడు. మొత్తం మీద అది మొత్తం రాజకీయ రంగు పులుముకొని ఇటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, బీజేపీలు అందరూ ఎవరికి తోచిన విధంగా, బీజేపీ బీఆర్ఎస్ ఏమో అల్లు అర్జున్ వెనకేసుకురావడం, కాంగ్రెస్ పార్టీ ఏమో చట్టం దృష్టిలో ఎవరైనా ఒక్కటే, పేదవాళ్ళైనా ధనవంతులైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుగా రేవంత్ రెడ్డి గారు మరి నిజంగానే చేయడం, అది సమాజం హర్షించే విషయం. ఇక్కడ సమాజానికి మండింది ఎక్కడంటే, మనిషి చనిపోయింది, పిల్లోడు చావు బతుకుల్లో ఉన్నాడు, వాళ్ళకు ఒక పరామర్శ ఏమి చేయకుండా ఇట్లా ఏందో అయిపోయినట్టుగా, కొంపలు మునిగిపోయినట్టుగా, ఆయన ప్రాణాలు పోతున్నట్టుగా
యుద్ధం చేసి వచ్చినట్టుగా ప్రాణాలు ఫలంగా పెట్టి పోరాడి వచ్చి దేశం కోసం పోరాడి వచ్చినట్టుగా అల్లు అర్జున్ పరామర్శ చేయటం సినిమా వాళ్ళు. అల్లు అర్జున్ ఏమి రమ్మని ఉండడు, కానీ వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ అనేది సమాజానికి నచ్చలేదు. ఎందుకు? ఇంకొక వైపు ఇది అవడం వల్ల. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మొత్తం పుష్ప టీంకి మానవీయ కోణం లోపించిందని చెప్పి సింప్లిఫై చేశారు. కరెక్టే కదా. తన బంధువు, తనకి అల్లుడు వరుస అవుతుడు అల్లు అర్జును అని చెప్పి ఏమీ పవన్ కళ్యాణ్ గారు వెనకేసుకు రాలేరు. ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. అలాగే గవర్నమెంట్ని కూడా అప్రిషియేట్ చేశారు ఆయన, తెలంగాణ గవర్నమెంట్ని. ఎట్లా రేవంత్ రెడ్డి గారిని తీసుకున్న నిర్ణయాలు సినిమాకి, ఏ సినిమాకి గతంలో చేయనంతగా ఆయన చేశారు. టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు, బెనిఫిట్ షోలకి అవకాశం ఇచ్చారు, అంతా చేశారు. ఆయన ఏమీ చేయలేదంటానికి కూడా లేదు కదా అని చెప్పి అది కూడా ఆ పాజిటివ్ ఆస్పెక్ట్ని కూడా ఆయన మెన్షన్ చేయటం అనేది మనం గమనించాలి. ఉన్నది ఉన్నట్టుగా అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు అధికారంలో ఉండే జడ్జిమెంట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు పక్షపాతానికి లోనవ్వకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే స్వభావం చాలా తక్కువ మందికి ఉంటుంది. అది పవన్ కళ్యాణ్కి ఉంది. అందుకే ప్రజలు ఆయన ఇష్టపడతారు ఎక్కువగా. ఆ క్యారెక్టరిస్టిక్స్ అంటాం కదా, నాయకుడికి ఉండాల్సిన కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి. అందులో ఇది ఒక గొప్ప లక్షణంగానే అనిపిస్తుంది ఎవరికైనా కూడా. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత క్రేజ్ అంటే, మరి గూగుల్లో కూడా ఈ ఏడాది 2024లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాప్ 10 ఇండియన్ సెలబ్రిటీస్లో పవన్ కళ్యాణ్ గారు నంబర్ 1లో ఉన్నారు. నంబర్ 5లో ఉన్నాడు. నంబర్ 1లో వినీతా ఫొగాట్, మనకి గోల్డ్ మెడల్ ఒలింపిక్స్లో పాపం 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో మిస్ అయింది కదా, ఆమె ఫస్ట్ ప్లేస్లో ఉంది సెర్చ్లో. సరే, ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా ఓపెన్గా స్పందించి మీడియాకి ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం, వాళ్ళు మానవీయంగా స్పందించి ఉంటే పుష్ప టీం అల్లు అర్జున్తో సహా అందరినీ కూడా ఆయన పాయింట్అవుట్ చేశారు. అది మంచి పరిణామం. ఉన్నట్టుగా ఎవరు చెప్పకపోతే ఎట్లా? బలం ఉంది కదా అని, మాకు డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా చేసేసి మరి ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకుంటే కుదరదు కదా. 2-3 పాయింట్లు కరెక్ట్గా ఆయన పాయింట్అవుట్ చేశారు. ఒకటి, మొత్తం ఓవరాల్ పుష్ప టీంకే మానవీయ కోణం లోపించింది అని చెప్పడం. రెండోది, హీరోలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పడం. మూడోది, మరి రేవంత్ రెడ్డి స్థానంలో నేనున్నా కూడా అలాగే చేసేవాడిని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అంటే చట్టం పరంగా చేసినటువంటి ఇదిగన్నీ యాక్ట్స్ అన్నిటిని కూడా ఆయన సమర్థించిన విధానాన్ని ఈ రోజున మరి తెలుగు సమాజం పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేసేలా చేసింది. ఇది నిజంగా లేటుగా స్పందించినా కూడా, ఎందుకంటే చాలామంది చాలా విధంగా స్పందించారు. దాని వెనక ఒక రాజకీయ కోణాలు చాలా ఉన్నాయి, కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా జెన్యూన్గా స్పందించినట్టుగానే అనిపిస్తుంది. నిజంగా మొత్తం మీద అయితే ఈ హోల్ ఇన్సిడెంట్ రాజకీయ రంగు పులుముకున్నా కూడా మొత్తం ఇంకా తెలంగాణలో ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి కానీ వాటికి సంబంధించి కానీ ఇంకా ఈ ముందు ఉండవు. ఈ తొక్కిసలాట్లు లేకుండా ప్రభుత్వం మంచి జీవోలు తీసుకొచ్చింది. అలాగే ఆ కుటుంబానికి కూడా ఈ గొడవ అంతా అయిన తర్వాత మరి ఇండస్ట్రీ నుంచి, ఆ నిర్మాతల నుంచి, హీరో నుంచి దాదాపు 2 కోట్ల రూపాయలు వాళ్ళకి ఆర్థిక పరంగా, డబ్బుల పరంగా సపోర్టు అనౌన్స్ చేశారు. అలాగే అవి వచ్చినాయి అన్నట్టుగా కూడా ఆ రేవతి హస్బెండ్ భాస్కర్ చెప్పడాన్ని మనం చూసాం. మొత్తం మీద ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటన అనేది చాలా కోణాలని ఇట మనకి బహిర్గతం చేసింది. అలాగే అంటే మేనేజ్మెంటు, ప్రొడ్యూసర్లు, హీరోలు బయటకు వస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధానం, మరి పోలీసులు చెప్పేదాన్ని ఫాలో కావటం, అలాగే ఈ ప్రేక్షకుల వైపు నుంచి కూడా ఈ బెనిఫిట్ షోలకి వాటికి కుటుంబాలతో లైక్ అంటే భాస్కర్, రేవతిని ఆయన పిల్లల్ని తీసుకొని వచ్చిండు, అట్లా రాకూడదు అనేటువంటి ఒక విషయాన్ని కూడా గట్టిగా నొక్కి ఒక్కాణించినట్లయింది. సో 2024లో మరి సినిమా పరంగా, సినిమా రాజకీయాలు విడదీయలేని అంటాం. ఒక చిన్న సంఘటన గోరితో పోయేది గొడ్డల దాకా వచ్చినట్టుగా మనకి కనబడింది. మొత్తం మీద మంచే జరిగింది. బాధితులకి జరగడం దురదృష్టకరం సంఘటన, ప్రాణం తిరిగి తీసుకురాలేము, కానీ ఓవరాల్ ఎండింగ్ అయితే ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందింది. తర్వాత ముందు ఇటువంటి జరగకుండా
ఈ బెనిఫిట్ షోలు కానీ ఇవి ఏమీ లేకుండా ప్రభుత్వం పూర్తిగా నిషేధించడం కూడా మంచిదే. టికెట్ ధరలు పెరగనీయకుండా పెంచుకునే అవకాశం లేకుండా చేసి సామాన్యులకి అందుబాటులో ఉండేలాగా చేయడం అనేది కూడా మంచి పరిణామం. సో మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ లాగా జెన్యూన్గా స్పందించే వాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి. ఆయన అట్లా జెన్యూన్గా స్పందిస్తారు కాబట్టి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు.